సౌత్ ఇండియాలో సినిమాలో బ్యాక్గ్రౌండ్ పాట పాడింది ఎక్కువ పాడింది పి సుశీల. ఆమె బహువృద్ధాప్యంలో కూడా పాడింది. కానీ ఇండియా మొత్తానికి వచ్చినప్పుడు లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలు, చాలా పేరుగాంచిన గాయకురాలు. లతా మంగేష్కర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆమె జీవితంలో మరణానికి ముందు ఆమె కొన్ని విషయం మాట్లాడింది. ఆ మాటలు మనం విందామా? వినక ముందు ఇది వినండి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. విలువైన బ్రాండ్ కార్లు ఆ ఇంటి గేరేజీలో పడి ఉన్నవి. కానీ నేను ఆసుపత్రిలో చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, అలంకార సాధనాలు, రకరకమైన చెప్పులు కుప్పలు గుప్పలుగా నా ఇంట్లో ఉన్నవి. కానీ నేను ఆసుపత్రిలో వారిచ్చిన చిన్న గౌను వేసుకొని ఉన్నాను. నా ఇల్లు ఒక రాజభవనం వలె ఉన్నది. కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న 5 స్టార్ హోటల్ అన్నింటికీ ప్రయాణం చేసేదానిని. కానీ నేను ఆసుపత్రిలో ఆ టెస్టు ఈ టెస్టులకు ల్యాబ్లకు మారి తిరుగుతున్నాను. ప్రసిద్ధి చెందిన హోటల్లో ఆహారము తినిచున్న దానిని. కానీ ఈనాడు నేను ఉదయం 2 మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు మాత్రమే తీసుకుంటున్నాను. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచమంతా తిరిగి దానిని. కానీ నేడు ఆసుపత్రి వరండా వరకు వెళ్ళడానికి 2 అటెండర్లు సహాయం చేస్తున్నారు. ఏ సంపద వసతులు నాకు ఓదార్పు ఇవ్వలేదు. కానీ కొంతమంది ఆత్మీయుల ఆప్యాయత, వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ పాట విన్నారు కదా. దేని గురించి పాట ఉంటుంది? మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నా, దేవుని కలుసుకోవడానికి చివరి యాత్ర అంటే భూలోకం మన ముగింపు, మన జీవితం ముగిస్తుంది. మరణం అంటే ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. మరణము మనిషికి భయంకరమైనదిగా కనపడుతుంది. మరణం తర్వాత ఏమో తెలియకపోవటం, మరణం అంటే ఏమిటో మరణం అర్థం కాక మనుషులు భయపడుతున్నారు. అయితే మనిషి మరణించడానికి దేవుడు పుట్టించాడా? ఇంతే నా జీవితంలో ఎన్నో సంపాదిస్తున్నా, అయితే మనిషి ఒకటి మరచిపోతున్నాడు. అందుకే ఆ కృష్ణంలో సంతోషం నుంచి వచ్చిన జీవితాన్ని వేదనతో, దుఃఖంతో, బాధతో లోకాన్ని వదిలిపెడుతున్నాడు. ఏంటి సంపాదించుకోవాలి? బైబిల్ ఏముంటుంది? మార్షోత్ 8:36 ఏముంటుంది? మనుషుడు లోకమంది సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనం? మనిషి శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. జీవితంలో లాస్ట్ టేస్ట్ అంటారు కదా, లాస్ట్ టేస్ట్గా ఉంచగలుగుతున్నామా?
సంతోషం ఊహించగలుగుతున్నామా? ఒక నిరీక్షణతో ఊహించగలుగుతున్నామా? ఉదాహరణగా చూసినట్లయితే బైబిల్లో చూసినట్లయితే సొలొమోన్ అనే వ్యక్తిని చూస్తున్నాం. అతని ప్రసంగిలో 2వ అధ్యాయంలో వ్యర్థము వ్యర్థము అన్నీ వ్యర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే చనిపోయే వాళ్ళ ఆశలు ఏమంటున్నారు? ఇంతేనా జీవితము? విస్తారమైన ఇళ్ళు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించాం, కానీ అది నీతో రాలే. మరి నీతో వచ్చేది ఏంటి? మనిషి బతికున్నప్పుడు వానితో వచ్చేది వాడి నీడ, చనిపోయాక వాడు చేసిన క్రియలు, అది నీ వెంట వస్తుంది. అది తీసుకెళ్తున్నావా? ఒకడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సూచించము, డబ్బు సంపాదించాలి, సుఖంగా జీవించాలి, అంతేనా? సూర్యచంద్ర నక్షత్రం చేసిన దేవాదేవుని మరచిపోయి దేవుని కొరకు జీవించకుండా సుఖభోగాన్ని ప్రేమిస్తే ముసలితనంలో ఏది అనుభవించక ఎంతో గొప్పవాడైనా వేదనతో ఇంతే జీవితం అనుకుంటున్నారు. కానీ సొలొమోను అంటున్నాడు, వ్యర్థము 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 అన్నాడు. ఎందుకన్నాడు? మరి వాళ్ళ నాన్నగారు దావీదు అన్నాడా? యోబు అన్నాడా? అబ్రహాం అన్నాడా? హిజ్కియా రాజు అన్నాడా? బైబిల్లో చాలా ధనవంతులు దేవుని నమ్ముకున్న ఉన్నారు. వాళ్ళు అన్నారా? అనలేదు. మరి సొలొమోను ఎందుకన్నాడు? అతను మద్యంతో తన శరీరంని మత్తుతో నింపి వేల మంది స్త్రీలతో కాపురం చేసి సుఖభోగంగా ఇష్టానుసగా జీవించినాడు. కానీ దావీదు అన్నట్లే, వ్యర్థమనలే. ఏమన్నాడు తెలుసా? నా ప్రయాసమునే దేవుని మందిరం కొరకు 2 లక్షల మణుగులు బంగారం సంపాదించాను. తన కొరకు కాదు, దేవుని కొరకు. నీ ఎవరి కోసం బతుకుతున్నావు? ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానం జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బతుకుతాడు, బతికి విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికీ చనిపోడు. ఒక సామెత ఉంది, మీకు తెలుసా? ఒకసారి పుట్టినవాడు 2 సారి సత్తాడు, 2 సారి పుట్టినవాడు ఒక్కసారి సత్తాడు. అంటే తల్లి గర్భం పుట్టుక ఒకటి, ప్రభును నమ్ముకుంటే మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవటం ఒకటి. అవును, ఇందుకు లతా మంగేష్కర్ జీవితం మనకి ఏం పాఠం నేర్పించింది? ఆ గొప్ప సత్యమే, కానీ సగం సత్యం, మిగిలినది చనిపోయిన తర్వాత ఏముందో వాళ్ళకి తెలియలేదు. కాబట్టి సంపాదించాలి 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 సంపాదించాలి. ఆఖరికి నా ఇంట్లో ఉన్నాయి, నా కారు ఉన్నాయి, అది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నిరీక్షణ లేదు. కాబట్టి కడవరి కాలంలో కొంతకాల జీవితం జాగ్రత్త. ఇది మన అందరి కొరకు, మన అందరి కొరకు. మనిషిగా పుట్టింది నరకాన్ని పోవటానికి కాదు, దుఃఖంతో చనిపోవటానికి కాదు, సంతోషంగా చనిపోవటానికి. ఒక సంఘటన మీకు చెప్పిన చనిపోతుంది, నేను మీకు ముగిస్తున్నాను. ఒక సంఘటన చెప్తున్నాను. నేను కేఏ పాల్ గారు అందరికీ తెలుసు. కేఏ పాల్ వాళ్ళ డాడీ బర్నబాస్ గారు ఒక చర్చిలో మాట్లాడారు. మాతో పాటు అప్పారావుని పాస్టర్ గారు, బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు 72 సంవత్సరం ఉండేది, ఆయన మాట్లాడాడు. ఉపవాసకుడికి ఆయన 6 నెలలకు అప్పారావు గారు చర్చుకున్నాడు. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఆ చర్చికి వెళ్తే ఆ అమ్మాజీ గారు అన్నారు, బ్రదర్ మీకు విషయం తెలుసా? మీతో మాట్లాడిన అప్పారావు పాస్టర్ గారు చనిపోయినాడు. ఆ చనిపోయినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. రాత్రి పూటల్లో అప్పారావు అని పిలిచే స్వరం వినపడింది. ఆయన లేచి ఆలోచించి మళ్ళీ నిద్రపోయినాడు. అప్పారావు అని 2వసారి వినపడింది. మళ్ళీ అప్పుడు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా 3వసారి అప్పారావుని పిలవని ఆయనకు అర్థమైంది. నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడని వెంటనే స్నానం చేసి తెల్లబట్టలు వేసుకొని భార్యతో చెప్తున్నాడు, అమ్మ ప్రభు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అందరికీ తెలియచేయి, నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పాడు. అలాగనే ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ జీవితం. ఎందుకు పుట్టారు తెలుసా? ఈ లోకంలో పుట్టింది చనిపోయిన పరలోకం పోవటానికి. ఎక్కడ పోతామో తెలియకుండా జీవితాన్ని ముగించవద్దు. అర్థం కాని జీవితం వ్యర్థమైన జీవితం, అర్థం చేసుకున్న జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. నీ ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా అని అనట్లేదు, కానీ చనిపోయిన నిరీక్షణ ఉందా? బైబిల్ ఉంటుంది. దశలోకి 4:13
నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదు. అంటే నిరీక్షణ ఏంటి? నేను చనిపోతే దేవుని దగ్గరికి పోవాలంటే యేసయ్య రక్తంలో కడిగిపడాలి. కొంచెంకాలం జీవిస్తాం. నీ ఇల్లు స్థలం కాదు, నీ ఒళ్ళు స్థలం కాదు, నీ యవ్వనం స్థలం కాదు. మట్టిని వెళ్ళిపోతుంది శరీరం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. సిద్ధపడండి. ఆ మిగిలిన పాటని వినండి. యేసే దేవుడు. నమ్ముకుంటే చనిపెట్టుడు ప్రకాశంగా వెలుగుతో చిరునవ్వుతో ఈ లోకాన్ని ముగిస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు.